ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. నో లాంగర్ విల్ దే కాల్ యూ డిసార్టెడ్ or name your land desolate. ఐజయా చాప్టర్ 62 వర్స్ 4. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఇంతవరకు నీవు విడవబడిన పరిస్థితుల్లో ఉన్నావు, నీ జీవితం పాడైపోయిన విధంగా మారింది, నీకు ఏ ఆధారము లేదు అనే విధంగా నీవు ఈ రోజున జీవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవిక మీదట అలా అనబడవు, నిన్ను ఎవ్వరు నిందించరు, ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నాను, నీకు నేను అండగా ఉంటాను అని. ఈరోజు వాక్య భాగమును మనం చూసినట్లయితే దేవుడు యెరూషలేముతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యెరూషలేము దేవుని పట్టణమే అయినప్పటికీ, వారందరూ దేవుని ప్రజలే అయినప్పటికీ, వారు దేవునికి విరోధంగా నడుచుకున్నందువలన, వారే దేవుణ్ణి విడిచి తిరుగుతూ వచ్చినందువలన వారు విడవబడిన వారుగా మారారు. పాడైపోయిన దేశంగా ఆ యెరూషలేము ప్రాంతము మారిపోయింది. అయితే వారి ఎడల దేవుడు తన వాత్సల్యతను, ఏది ఆశించని నిష్కపటమైనటువంటి ప్రేమను కనబరుస్తూ అంటున్నాడు, యెరూషలేము నీవెన్నడూ విడవబడిన దానవుగా ఉండవు, ఎప్పటికీ నిన్ను పాడైపోయిన దేశముగా చెప్పరు. హెబ్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేరు పెట్టబడును, నీ దేశము వివాహిత మగును అని వాక్యం ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. యెరూషలేము ఎవరూ లేని నిర్జల ప్రదేశముగా మారిపోయింది. ఆ దేశ జనులందరూ పట్టుబడి వేరే దేశమునకు కొనిపోబడినప్పుడు ఆ ప్రాంతం గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుకునే ఉంటారు. ఇది శపింపబడిన స్థలమేమో, దీనిలో ఉన్న వారెప్పుడు శ్రమలే శోధనలే పొందుకుంటారేమో అని ఆలోచన చేసి ఉండొచ్చు. ఈనాటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనము మూఢనమ్మకాలు చూడవచ్చు. కొంతమంది ఆ ఇల్లు కలిసి రాలేదండి, ఆ పొలం మాకు సెట్ అవ్వలేదండి, ఆ వాహనం కొన్నాకే మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పలానా వ్యక్తి ఎదురైతే మాకు అరిష్టం అండి అని ఒక వస్తువుని గురించో, ఒక మనిషిని గురించో, ఒక ప్రాంతాన్ని గురించో చెడుగా మాట్లాడుతుండడం మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా మారా అనే ప్రాంతములో ఉన్నటువంటి నీటిని ఎవ్వరు త్రాగరు, ఆ నీరు చేదుగా ఉంటాయి అని అందరూ ఆ నీటి జోలికే పోవడం మానేశారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎవ్వరూ వాడని నీరుగా ఆ నీరు ఉంది. నిజమే కదా, చేదుగా ఉండే నీటిని ఎవ్వరు త్రాగుతారండి? ఎవ్వరు త్రాగరు కదా. ఇంకో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళైనా సరే మంచి నీరే త్రాగాలని ప్రయత్నిస్తారు. అటువంటి నీటిని దేవుడు తన యొక్క ప్రజల కోసం మధురంగా మార్చివేశాడు. తన ప్రజల దప్పిక తీర్చడం కోసం చేదును తీపిగా దేవుడు మార్చాడు. అసహించుకున్న వారే ఆనందముతో త్రాగారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేముతో దేవుడు చేసిన నిబంధననే, వాగ్దానమునే దేవుడు మనతో కూడా చేస్తున్నాడు. ఇక్కడ యెరూషలేము పట్టణము దేవుని పట్టణం. అయితే మనమందరము దేవుడు నిర్మించిన, ఆయన ఇష్టపడి తయారు చేసిన ఆయన ప్రజలము. ఆ రోజున యెరూషలేమునకు వచ్చినటువంటి నిందనే నీకు వస్తుందా? నీవు దేనికి ఉపయోగం లేని వ్యక్తివని, నీవు శాపగ్రస్తమైన వ్యక్తివని, నీ వలన అన్ని నష్టాలే అని, అన్ని అరిష్టాలే జరుగుతున్నాయని, నువ్వు వచ్చిన దగ్గర నుండే మా కుటుంబం నాశనం అయిపోయింది, మాకు గొడవలు అవుతున్నాయి, నీ పాదమే మంచిది కాదు అని నీ వారే, నీ బంధువులే, నీ స్నేహితులే నిన్ను నిందిస్తున్నారేమో. నీ వలనే నీ భర్త చనిపోయాడు, నీకున్న లోపం వలనే నీకు పిల్లలు కలగడం లేదని, నీ తప్పు లేకపోయినా, నీకేమి సంబంధం లేకపోయినా నిన్ను దోషిని చేస్తున్నారేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, బాధపడకు, నీకెవరు లేరు, నీకోసం వాదించేవారే కనబడడం లేదని నీవు అనుకోకు. నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వాదమునకు కారణంగా చేస్తాడు. పాడైపోయిన నీ బ్రతుకును బాగుపరుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి,
నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును అని. ఈ లోకంలో అందరూ నిన్ను అసహించుకుంటున్నప్పటికీ, నిన్ను నిందిస్తున్నప్పటికీ, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ చిన్న చూపు చూస్తున్నప్పటికీ, నీవు నమ్ముకున్న దేవునికి నీవంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. నీ యొక్క విలువేమిటో ఈ లోకానికి తెలియకపోవచ్చేమో కానీ యేసయ్యకు తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతోనే నీ మధ్యనే ఉన్నాడు అని ఈ రోజు నువ్వు గుర్తించాలి. పనికి రావు అని అంటున్నా నోరే నిన్ను పొగిడేలా, నీ విలువ వారికి తెలిసేలా దేవుడు చేస్తాడు. నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడిన వారు నీవు శపింపబడిన వ్యక్తివి, నువ్వు దురదృష్టవంతుడివి, దురదృష్టవంతురాలివి అని నిన్ను అన్నవారే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి అని అనే రోజు త్వరలోనే దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఇక మీదట నిన్ను ఎవ్వరు నిందించే విధంగా, నిన్నెవరు దూషించే విధంగా, వారికి అందనంత ఎత్తులో గొప్ప స్థానములో నిన్ను దేవుడు నిలవబెట్టబోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిరుత్సాహపడకుండా నిబ్బరం కలిగి ధైర్యం వహించి రాబోవు రోజులన్నీ దేవుడు నీ కొరకే ఏర్పాటు చేస్తాడని నమ్ము. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, ప్రేమగల తండ్రివి, కృపగలిగిన దేవుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. విడవబడిన దానవని నువ్వు ఇక ఉండవు అని తండ్రి యెరూషలేముకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మా జీవితాల్లో కూడా ఆ యొక్క వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడవని. అవును ప్రభువా, విడవబడిన వారముగా, ఎవరు పట్టించుకొని వారముగా, నిందింపబడే వారముగా అయ్యా మేము ఉండినట్లయితే మా యొక్క పరిస్థితిని బాగు చేస్తానని అయ్యా మాతో కూడా మీరు మాట్లాడారు. ఇక మీదట నీవు శపింపబడిన వ్యక్తివి కాదని, ఆశీర్వాదమునకు కారణమవుటకే అయ్యా మమ్మల్ని తండ్రి మీరు లేవనెత్తుతారని వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను దయచేయండి అయ్యా. స్వస్థపరిచే దేవుడవు నీవే అయ్యా. మరి తండ్రి బిడ్డలకున్న అనారోగ్యం నుండి విడుదలను అనుగ్రహించండి అయ్యా. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, మరి తండ్రి మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలు అయ్యా, మరి తండ్రి ఏ స్థితిలో బిడ్డలున్న వారిని మీరు లేవనెత్తండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని మీరే ధైర్యపరచండి, మీరే వారిని బలపరచండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి. కుటుంబములో కలతలు, కుటుంబములో సమస్యలు అయ్యా, మరి తండ్రి ఎప్పుడు చూసినా తండ్రి అల్లర్లు, గొడవలతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారి కుటుంబానికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి అయ్యా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయినటువంటి యవ్వన బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. వారిని తండ్రి ఆ యొక్క ఎడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చెడు సహవాసాల నుండి విడుదలను అనుగ్రహించండి. ప్రతి యవ్వన బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. జాబు కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా వివాహాల విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి, మీరే సహాయం చేయండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా సహాయం చేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభా, సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి, గొప్ప కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి. ఎటువంటి అనారోగ్యము వారికి రాకుండా మీరే తండ్రి మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు అయ్యా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి అయ్యా. అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి
వారికి వారిని మీరు లేవనెత్తండి, సంఘాలను విస్తరింపచేయండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అయ్యా. సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.